వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్ కసరత్తు తుది దశకు చేరుకుంది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈసారి బడ్జెట్ అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేయనున్నారు. దాదాపు 3.45 నుంచి 3.50 లక్షల కోట్ల వరకు అంచనాలు ఉండే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో ప్రధాన హామీ అమలు దిశగా ఈ బడ్జెట్లో ప్రకటన ఉండనున్నట్లు సమాచారం. ఏపీ అసెంబ్లీలో 14వ తేదీ ఉదయం 11 గంటల 15 నిమిషాలకి శాసనసభలో ఏపీ బడ్జెట్ 2026-27 ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు సభ ముందు ఉంచనున్నారు. ఈసారి ప్రత్యేకంగా ఇరిగేషన్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దాదాపు 3.50 లక్షల కోట్ల రూపాయల వరకు అంచనాలుగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన సూపర్ 6 హామీల్లో ఇప్పటికే 4 అమలు చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు 1500 రూపాయల పథకంపై బడ్జెట్ లో ప్రకటన చేస్తారని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ప్రాధాన్యత రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి పన్నుల వాటా వివిధ రంగాల్లో వచ్చే నిధులపైన స్పష్టత రావడంతో ఏపీ ప్రభుత్వం ఈ లెక్కల ఆధారంగా బడ్జెట్ కు తుది రూపు ఇస్తోంది. కాగా సంక్షేమం అభివృద్ధికి సమపాలలో నిధులు కేటాయించేలా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ను రూపొందిస్తున్నారు. ఈసారి బడ్జెట్ లో ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించేలా బడ్జెట్ కూర్పు సాగుతోంది. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామిక ప్రోత్సాహకాల చెల్లింపులకు ఎస్క్రో ఖాతాలు తెరుస్తామని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ లో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు సమాచారం. తల్లికి వందనం, దీపం 2.0, అన్నదాత సుఖీభవ, శ్రీశక్తి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వంటి పథకాలకు ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉంది. వివిధ వర్గాలకు అందించే సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించనున్నట్లు సమాచారం.